రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు ఎంపీ ఓటర్లే. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ మద్దతు ఇస్తే వీళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇస్తారు. మరి ఈ సమయంలోనే హైదరాబాద్లో అడుగడుగున కటౌట్ పెట్టాల్సిన అవసరం. ప్రజల కోసం ఏం పనులు చేస్తుందనేది తెలుసుకోవాలంటే కటౌట్స్ ద్వారా తెలుసుకుంటారని. అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతించారు. మరి రాష్ట్రానికి ఇన్వైట్ చేసినప్పుడు కాంగ్రెస్ దూరంగా ఉంది. మరి కానీ వాళ్ళ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి మద్దతు ఇస్తుంది. వారు ఇక్కడికి రాకుండా వారు కూడా వారి సిఎల్పికు వారి యొక్క ఆఫీస్. ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ ఇంటి మీద వాళ్ళే కాకి ఇక్కడ వాళ్ళే అవకాశం. అలాంటప్పుడు అన్ని పార్టీలు ఓట్లు వేయాలన్నా వద్దా? వేసేటప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? కలిసి మనం పనిచేయాలి తప్ప ఆయన ఓటమికి పనిచేసే విధంగా. మోడీని బీజేపీని విమర్శించే విధంగానే ఉంది. అంటే బీజేపీ బలపడుతుందని మీ భయమా? కాంగ్రెస్ అనేది ప్రతి రాష్ట్రంలో తన యొక్క ఉనికిని కోల్పోతుంది. దమ్ముంటే మా గవర్నమెంట్ని కూలగొట్టండి అని. లో చూసుకుంటే 65 సీట్లు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళని విలీనం చేసుకున్నారు. అది కార్యవర్గ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. తెలంగాణలో పెట్టొద్దు, ఇదేమైనా నిషేధిత ప్రాంతమా? ఎవరైనా తెలంగాణ కోసం పనిచేస్తాము వస్తాము అని అంటే రావద్దని చెప్పి ఏ పార్టీ కూడా అనదు. సబబుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేసింది. ఏ రోజు ఏదైనా చిన్న ఒక పొరపాటు అనేది జరగలేదు కదా. ఈ పార్టీ కూడా ప్లీనరీ నిర్వహించింది. ఇప్పుడు ప్లీనరీ నిర్వహించిన ప్లేస్లో ఆ విలేజ్లో కానీ ఆ అసెంబ్లీలో కానీ నిధులు మంజూరు చేసే విషయం గురించి దానివల్ల ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ అయింది, రేపు ఏం చేస్తాము అనేది మేము చెప్పాము. ఇప్పుడు మాట అంటే మోడీ మోడీ అంటున్నారు కేసీఆర్ మోడీ మానియాలో. అదేవిధంగా మేము ఇంత పెద్ద రాష్ట్రాలను కూడా మేము మా యొక్క అంటే కనుసన్నిధిలో నడుస్తున్నాయి, మా చెప్పు చేతుల్లో ఉన్నది. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చిన్న రాష్ట్రం. కానీ మన రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల విషయంలో చూసుకుంటే రెండు కలిసి మద్దతు ఇచ్చాయి. మరి భవిష్యత్తులో కూడా ఇక్కడ రెండు కలిసి పనిచేసే అవకాశం. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక క్యాండిడేట్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. అదే విషయము బెంగాల్ సీఎం గారు కూడా అన్నది. పీసీసీ ప్రెసిడెంట్ అయిన మిమ్మల్ని మీ పార్టీ ఒక ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైనా రేవంత్ రెడ్డి ఎవరైనా అడుగుతూ ఉన్నాడు.